యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఫ్యామిలీ కౌన్సిలర్లు, అడ్వకేట్ల అబ్జర్వేషన్లో ఈ మధ్య కాలంలో పెళ్ళై నెల రోజులు కాకుండానే విడాకులకు వెళ్తున్నటువంటి జంటల సంఖ్య మెల్లిమెల్లిగా పెరుగుతోంది. యాక్చువల్గా జీవితంలో ఒక పెళ్ళికి అంత ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత విడాకులకి ఎందుకంత తొందరగా నిర్ణయం తీసుకుంటున్నారు? ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? అక్కడ పేరెంట్స్తో పాటుగా పార్ట్నర్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, హౌ టు సేవ్ మ్యారేజ్, దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్ జిఎం రావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? ఫైన్. రోజుకు ఇన్ని కేసులు చూస్తుంటారు, 10 కాదు 100ల సంఖ్యలో కేసులు చూస్తూ ఉంటారు. మనం గతంలో హౌ టు సేవ్ మనీ అని మాట్లాడుకునే వాళ్ళం, హౌ టు సేవ్ లైఫ్ అనేది, బ్లడ్ డొనేషన్ కోసం. దీని గురించి హౌ టు సేవ్ మ్యారేజ్ ఏంటి అసలు? దాన్ని ఇంత సేవ్ చేసుకోవాలి, జాగ్రత్తగా బదిలపరుచుకోవాలి, ఇలాంటి మాట్లాడుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి అసలు? వక్రతుండు మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మ్యారేజ్ అనేది ఒక పవిత్ర బంధము. మన హిందూ మ్యారేజ్ ప్రకారంగా చాలా పవిత్ర బంధం. అండ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద మ్యారేజ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ డెలికేట్. తల్లిదండ్రులతో గొడవపడ్డా, అన్నదమ్ములతో గొడవపడ్డా కానీ ఏదో ఒకసారి కలుస్తాం, కానీ హస్బెండ్ అండ్ వైఫ్ గొడవపడి విడిపోతే ఇంకా కలిసేది ఉండదు. ఎందుకు వస్తున్నాయి మనకు ఈ మ్యారేజెస్, ఎందుకు డైవర్స్ చాలా తీసుకుంటున్నారు అనేది ట్రెండ్ బాగా మారిపోయిందండి. మనకు పాతకాలంలో ఉండే ట్రెండ్ కానీ ఇప్పుడున్న ట్రెండ్ చాలా మారిపోయింది. నా అబ్జర్వేషన్లో పాతకాలంలో ఒక సొసైటీలో బతికే వాళ్ళు చిన్నగా ఉండేది కమ్యూనిటీ, అండ్ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇల్లు ఒక చోట, కాలేజ్ ఒక చోట, అండ్ బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. అది లేకుండా బతుకు లేకుండా అయిపోయింది. ఇంకా గ్రేట్ ఏంటిదంటే, నేను సింగపూర్లో వర్క్ చేసినప్పుడు చూస్తే అక్కడ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ దొరకకపోతే తల్లిదండ్రులు దేవుడికి మొక్కేవాళ్ళు, తొందరగా బాయ్ ఫ్రెండ్ దొరకాలని చెప్పి అగరబత్తులు తీసుకొని వెళ్ళి ఇలా ఇలా అని చెప్పి పూజ చేసేవాళ్ళు అక్కడ. సో ఇక్కడ కూడా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చాలా తప్పకుండా అయిపోయారు ప్రతి మనిషికి. మ్యారేజ్ అవ్వగానే పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ ఏంటిది, రోజుకి 100 సార్లు ఫోన్ చేస్తాడు, పొద్దున్నే బాగున్నావు అంటాడు, ఐస్ క్రీమ్ తినిపిస్తాడు, దగ్గితే తలపైన కొడతాడు, ఏడిస్తే ఖర్చిపిస్తాడు. కానీ పెళ్ళైన తర్వాత హస్బెండ్తో ఆ రిలేషన్ ఉండదు. సో అప్పుడు అక్కడ కంపారిజన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సైకలాజికల్గా ఇంటర్నల్గా కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. అరే అసలు అట్లా ఉండాలి కదా, ఈయన ఏంటిది ఇట్లా ఉన్నాడు అన్నట్టుగా. ఆ కంపారిజన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విచ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ నవ్ ఏ డేస్. అపార్ట్ ఫ్రమ్ దట్ కంపారిజన్, పెళ్ళికి ముందు ప్రీమరిటల్ కౌన్సిలింగ్ అనేది లేకుండా పోతుంది. ముందు లేకుండే కానీ ఇప్పుడు అవసరం ప్రీమరిటల్ కౌన్సిలింగ్ అనేది. అంటే పెళ్ళి అయిన తర్వాత మీరు ఎట్లా బతకాలి అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి ఒక 4 పిల్లర్ల పైన ఉంటుందండి. రెస్పెక్ట్ ఈజ్ ద ఫస్ట్ పిల్లర్. రెస్పెక్ట్ టువార్డ్స్ ఈచ్ అదర్. ఏ రోజైతే నువ్వెంత నేనెంత, నువ్వెవర్రా నేనెవర్రా అనుకునే స్టేజ్ వచ్చిందని అంటేనే అక్కడ మ్యాక్సిమంగా మ్యారేజ్ కొలాప్స్ అవుతున్న సిచ్యువేషన్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ మ్యారేజ్లో ట్రస్ట్ అనేది ఒకటి ఉండాలి. ఈ కాలంలో ఆ ట్రస్ట్ కూడా చాలా తగ్గిపోతూనే ఉంటుంది. అంటే ఫ్రమ్ ద డే వన్ ద ట్రస్ట్ ఈజ్ నాట్ దేర్. నీకెవరున్నారు, ఎంతమంది ఉండే నీకు గర్ల్ ఫ్రెండ్స్, అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ అనేది. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేనా, నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉండేనా అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి లాయల్టీ ఉండాలి. ఇద్దరు ఒకరికొకరు లాయల్గా ఉండడం అనేది ఒక పిల్లర్. నెక్స్ట్ పిల్లర్ వచ్చేసి టు ఎన్ష్యూర్ వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ గ్యాప్. అండ్ ఇంకా మనం చెప్పుకుంటూ పోవాలంటే మ్యాక్సిమం ప్రాపర్ ఎక్స్పెక్టేషన్స్ ఈ ఒకరికొకరు సెట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ గో ఫైన్ మేడం. ఈవెన్ నౌ ఇన్ ద కార్పొరేట్ కల్చర్లో ఎక్కడైనా కానీ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పెడతారు. మీది ఇది టార్గెట్, ఇంత చేయాలి, సంథింగ్ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పెడతారు. బోత్ ద పార్టీస్ షుడ్ మీట్ దట్ ఎక్స్పెక్టేషన్. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ లేవు. మనకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవ్వగానే మరీ పెద్ద దరిద్రంగా మారింది సిచ్యువేషన్. ఏంటిదంటే పిల్ల వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటిదంటే
పెళ్ళి అయిన రెండో రోజు నుంచే రోజుకి 2-3 గంటలు మాట్లాడడము, 4-5 గంటలు మాట్లాడడము ఫోన్లో ఎవరు ఆ అమ్మాయితో. అసలు అది అనేది హస్బెండ్కి ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఏంటిది ఈ అమ్మాయి ఎంత మాట్లాడుతుంది రోజుకు 3 గంటలు అని. అంటే ఆ 2-3 గంటలలో ఈ తల్లి అడిగేది కూడా అసలు అక్కడ ఏం జరుగుతుంది, నీ అత్త నిన్ను ఎట్లా చూసుకుంటుంది, నీ మామ నీకేమన్నాడు, నీ హస్బెండ్ నీతో మంచిగా ఉన్నాడా లేదా, వాడు తిట్టాడా, నువ్వు ఏ షాపింగ్కి వెళ్ళావు, ఇవన్నీ ఎందుకు, వంట ఎవరు చేస్తున్నారు, నువ్వే ఇల్లు ఉడుస్తున్నావా లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారా, ఇవన్నీ డైలీ 4-5 అవర్స్ కమ్యూనికేషన్. అంటే దట్ ఈజ్ లీడింగ్ టు ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద హస్బెండ్. 1000 కేసులలో నేను చూశాను మేడం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంప్లైంట్. సెకండ్ థింగ్, ఇంకోటి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లలో ఏంటిదనంటే, పెళ్ళైన తర్వాత ఫ్రీక్వెంట్గా ఇంటికి వెళ్ళడం, పుట్టింటికి వెళ్ళడం, వారం కాగా పుట్టింటికి వెళ్ళడం, 2 రోజులకు పుట్టింటికి వెళ్ళడం, నెలకు పుట్టింటికి వెళ్ళకపోవడం. అసలు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకున్నందుకు మేడం? అంటే ఒక సంసారమైన సెట్ చేసుకుంటే ఒక అలవాటు అయిన తర్వాత పుట్టింటికి వెళ్ళడము అది ఇదే. కానీ ఇంకా అసలు హస్బెండ్ ఇల్లు ఒక గెస్ట్ హౌస్గా మారిపోయింది. తల్లి ఇంట్లోనే ఉంటుంది, ఎప్పుడైనా ఇష్టం వచ్చినప్పుడు హస్బెండ్ ఇంటికి వచ్చినట్టుగా అయిపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవడం. ఇది కూడా అత్త వాళ్ళకి, అంటే హస్బెండ్ వాళ్ళ మదర్స్కి, హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి, హస్బెండ్కి కూడా చాలా ఇన్కన్వీనియంట్గా అండ్ ఇంకోటి ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఇదేంటి నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఈమె అసలు ఇంట్లోనే ఉండదు, ఊరికే వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటది. ఇప్పుడు ఖచ్చితంగా అడిగామనుకోండి, అంటే వెళ్ళకూడదా క్వశ్చన్. కానీ ఒక మ్యారేజ్ సెట్ కావాలి, ఇద్దరికి అండర్స్టాండింగ్ రావాలంటే ఒక 2 సంవత్సరాలైనా పడుతుంది మేడం. ఎందుకనంటే ఈమె వేరే ఇంట్లో పుట్టింది, ఈమె వేరే ఎన్విరాన్మెంట్లో పుట్టింది, అతను వేరే ఎన్విరాన్మెంట్లో పుట్టాడు. ఇద్దరు కలిసి ఒకరికొకరు అర్థం చేసుకోవాలని అంటే ఒక 2 ఇయర్స్ పడుతుంది. ఏ గొడవలు వచ్చినా ఏమొచ్చినా కానీ మీరే చదువుకుంటారు బాబు అనే రకంగా మనం వదిలేయగలిగితే, అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్, డెఫినెట్గా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఓకే. థర్డ్, మనకి ఇంకోటి ఏంటిదనంటే, ఇది తల్లి వాళ్ళ మదర్ సైడ్ నుంచి అయిపోయింది మిస్టేక్స్. ఆమెకు ఊరికే ఫోన్ చేయడము, ఎప్పుడైనా కానీ నువ్వు వచ్చేయమని చెప్పడము, ప్రతి పండగకు లేకపోతే ప్రతి ఆదివారము అట్లా వచ్చే అని అంటే అసలు వాడు హస్బెండ్ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అనే ఫీలింగ్ వస్తుంది. ఇదేమో ఇటు సైడ్ వర్షన్. అయితే అటు సైడ్ వర్షన్ ఏంటిదని అంటే, మనకు పెళ్ళైన అమ్మాయి ఇంటికి వెళ్ళగానే అత్త డామినేట్ చేద్దామనుకునే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఓకే, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, కొంతమందికి మంచిగా అనిపించకపోవచ్చు కానీ ఇవి జనాలలో, ఇవి నేను ప్రాక్టికల్గా చూసిన విషయాలు. ఇంటికి వెళ్ళగానే, పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళగానే అత్త, తోటి కోడళ్ళు వాళ్ళందరూ డామినేట్ చేద్దాం అనుకుంటారు కొత్త రోల్లో. మేము ఇంటికి హెడ్, నువ్వు నా మాట నేనాలన్నట్టుగా. పెళ్ళై వాళ్ళిద్దరు పడుకుంటే తలుపు కొట్టి పొద్దునైంది లేచి మనం బట్టలు ఉతుకోవాలి, బాసనలు దోముకోవాలని చెప్పి ఆ రకంగా డిస్టర్బ్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఒక కొత్త అమ్మాయికి ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది మేడం. లైక్ ఆమె కొత్తగా వచ్చింది, పొద్దున్నే ఆమె పడుకొని కూడా సరిగ్గా టైం ఇవ్వకుండా ఇమీడియట్గా మనకు కొట్టేసి మనకు కొట్టి తలుపు కొట్టి, లేదు మీరు మనకు బట్టలు ఉతకాలి, బాసనలు దోమాలి, ఇంటి విషయాలు ఉన్నాయి, అది ఇది అని చెప్పి స్టార్ట్ అయిపోతున్నారు. అందులో ఆమె ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. హస్బెండ్ లేనప్పుడు మాత్రము ఇంకా అమ్మాయికి ఉంటుందండి. హస్బెండ్ లేనప్పుడు మాత్రం ఆ అమ్మాయికి రకరకాలుగా అన్ని రకాలుగా మాటలు అన్నీ అనేసి పెడతారు. ఆమె రాంగే కన్ఫ్యూజన్లో ఉంటుంది, నేను ఇది హస్బెండ్కి చెప్పాలా లేదా అని చెప్పి. చెప్తే ఒక గొడవ లేకపోతే ఒకటి. ఓకే, హస్బెండ్కి చెప్పినా కానీ ఇప్పుడు హస్బెండ్ అటు ఇటు చేయలేని పరిస్థితులలో ఉంటాడు. సో ఇక్కడ ఈ అత్తలు ఏం చేస్తుంటారని అంటే కంప్లీట్గా డామినేట్ చేద్దామని చెప్పి చూస్తుంటారు. నేను చెప్పినట్టుగా వినాలి. నేను ఒక మొగాడిగా చెప్తున్నాను, అంటే నా మదర్ కూడా ఒక అత్తనే అవుతుంది. కానీ ఈ అత్తలు ఎట్లా మారిపోయారంటే అండి, అసలు పెళ్ళి ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు. ఆ పెళ్లి చేసిన తర్వాత వైఫ్తో బయటికి వెళ్ళినా కానీ దాంతో బయటికి వెళ్ళాడు. ఆమెకు సీర కొంటే నువ్వు ఏం రా, నీకు తల్లి కంటే పెళ్ళామే ఎక్కువైపోయిందా, నువ్వు దానికి తీసుకుపోయి సీర కొనిపిస్తున్నావు, దానికి తీసుకుపోయి సినిమాలు చూపిస్తున్నావు అంటే పెళ్ళి ఎందుకు చేశారు అసలు? ఇట్లాంటి అత్తలు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఓర్చుకోలేరు. వైఫ్ అండ్ హస్బెండ్ బయటికి వెళ్ళి తిరిగేసి సంతోషంగా ఉండి ఏదైనా ఇచ్చేసి వస్తే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ఎవరు? తల్లి. ఎందుకు అని అంటే తనకు దానికి ఏమంటాము మనము, ఆమె తన కొడుకుని లూజ్ అయిపోతుందనే ఇన్సెక్యూరిటీ.
నా చేతుల్లోంచి వెళ్ళిపోతున్నాడు, నా చేతిలో నుంచి వెళ్ళిపోతున్నాడనే ఇన్సెక్యూరిటీ అనమాట. ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. అట్లాంటి ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు తల్లిలో పిల్లలకు పెళ్ళే చేయకూడదు. ఆ ఇన్సెక్యూరిటీ వల్లనే కొడుకుల జీవితాలు కూడా చాలా నాశనం అవుతున్నాయి. ఇప్పుడు ఇతను అటు అనలేడు ఇటు అనలేడు, కానీ ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో నెగ్గాలి అనుకుంటే మాత్రము నేను మాత్రం ఖచ్చితంగా ఒకటి చెప్తాను. అదేంటంటే హస్బెండ్ షుడ్ ఆల్వేస్ ప్రొటెక్ట్ ద వైఫ్. వైఫ్ అన్నీ వదులుకొని వచ్చిందండి, ఆమెకి ఇక్కడ ఎవరు లేరు, హస్బెండ్ భరోసా పైనే వచ్చింది. తల్లి, మన అత్త, మా తోటి కోడలు అందరు ఏమేమో అన్నప్పుడు నేను నీతో ఉన్నాను అనే ధైర్యం ఒక్కటి చాలండి ఆమెకు. షీ కెన్ సర్వైవ్ విత్ హిమ్. ఆ గుంపులో కలిసి వీడు కూడా ఈమెను తిట్టాడు అనుకోండి, ఇంకా ఆమె ఎక్కడ పోవాలి? సో అట్లాంటి ఎన్వైరన్మెంట్ ఒకవేళ క్రియేట్ అయిందంటే మాత్రం ఆమెకి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది, ఆమె ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. దట్ ఈస్ మేకింగ్ కాంప్లికేషన్స్ ఇన్ ద మ్యారీడ్ లైఫ్. సో హస్బెండ్ ఎట్టి పరిస్థితులలో కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నా కోసం వచ్చింది ఆవిడ, అన్ని తల్లిదండ్రులను అన్నదమ్ములను అన్నీ వదిలేసి నా కోసం వచ్చింది, కాబట్టి ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హర్ ఎట్ ఎనీ కాస్ట్, నేనున్నాను నీకు అని చెప్పే రకంగా. ఆ రకంగా ఈమెను ప్రొటెక్షన్ ఇస్తూ ఉండాలి, కానీ ఈమెకు ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఈమెకు అగేన్స్ట్ అయితే మాత్రం ఈమె లోన్లీ ఫీల్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఏమో పిల్ల వాళ్ళ మదర్ డైలీ ఫోన్లు చేయడము, ఆమెకి ఇచ్చేయడం, ఇది ఆపగలిగితే అటు హస్బెండ్ వాళ్ళ మదర్, ఫాదరు, వాళ్ళ సిస్టర్స్ని ఒకవేళ మేనేజ్ చేసుకోగలిగితే మ్యారేజ్ అనేది 99% మంచిగా సాగుతుందండి. ఈ వచ్చే గొడవలు మొత్తం మ్యాక్సిమంగా ఫస్ట్ 2 yearsలోనే వస్తున్నాయి. అంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ద థాట్ డిఫరెన్సెస్, ఒకరికొకరు అర్థం చేసుకోలేక మిస్అండర్స్టాండింగ్స్. దీనివల్ల ఫస్ట్ 1 to 2 yearsలోనే 99% మొత్తం మ్యాక్సిమంగా విడిపోతున్నారు. ఈ మధ్యలో ఫోన్లో ఒకటి, ఇదే ఇందాక చెప్పిన తర్వాత సోషల్ మీడియా, వైఫ్ హస్బెండ్ పక్క పక్కన ఉంటాడు, ఈడొక ఫోన్ చూస్తుంటాడు, ఆడొక ఫోన్ చూస్తాడు, ఏంటి అది లైఫ్? ఓకే, సో దాంట్లో మళ్ళీ డౌట్, ఈయన ఎవరితో చాట్ చేస్తున్నాడు, రాత్రిపూట పడుకుంటే ఆడి థంబ్ ఇంప్రెషన్ తీసుకొని ఆ ఫోన్ ఓపెన్ చేసి ఆ చాట్స్ బ్యాకప్ చేసి పెట్టుకోవడం, దాన్ని అనలైజ్ చేయడం. ఓకే, ఇందాక నేను 4 pillars అని చెప్పాను కదా, అంటే ఇక్కడ ట్రస్ట్ లేదు. ట్రస్ట్ లేనప్పుడు ఇంకా మ్యారేజ్ ఫెయిల్ అవ్వడము గ్యారంటీ అయిపోయింది. సో ఇప్పుడు మన సొసైటీలో ఈ రకంగా మారిపోయారు. వాళ్ళకి ఇండిపెండెన్సీ ఇవ్వట్లేదు, అండ్ వాళ్ళకు ఒక గైడెన్స్ కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు. లేదురా బాబు, పెళ్ళైన తర్వాత నువ్వు ఇట్లా ఉండు, నువ్వు ఇలా ఉండు, బాగుంటుంది అని చెప్పేసి. 2 years మేడం, వాళ్ళకి ఎక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే డెఫినెట్గా వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇటువైపు ఏమో ఇటు లాగుతుంటారు, ఇటువైపు ఏమో ఇటు లాగుతుంటారు. మళ్ళీ పెళ్ళి ఎందుకు చేస్తారో అర్థం అవ్వదు. సో మ్యారేజ్ సేవ్ కావాలి అని అనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, బట్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బోత్ ద సైడ్స్ ఇన్ లాస్. వీళ్ళందరూ కలిస్తేనే కానీ ప్రాపర్గా మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుంది. అదర్వైజ్ ఇది సక్సెస్ అయ్యే క్వశ్చనే లేదు మేడం. ఇది ఇటు ఒకవేళ ఈయనకు ఫస్ట్రేషన్ వచ్చినా కానీ డిస్టర్బ్ అవుతుంది, అంటే ఎటు నుంచి డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఇద్దరు విడిపోవడానికే దారి తీస్తుంది. సో ఇప్పుడు పార్ట్నర్స్గా వాళ్ళలో వాళ్ళకి చాలా వరకు ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటంటే, ఆ కూరలో ఉప్పు తక్కువైంది, లేకపోతే కారం ఎక్కువైంది, రిమోట్ ఇవ్వలేదు, ఇలాంటి దానికే సూసైడ్స్ చేసుకుంటున్నారు, లేకపోతే విడాకుల దాకా వెళ్తున్నారు, గొడవలు అనేవి అవుతున్నాయి, లేకుంటే మధ్యలో పెద్దలు వస్తున్నారు, మధ్యవర్తులు వస్తున్నారు, ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి కదా. పార్ట్నర్స్ ఎలా ఉండాలి? పార్ట్నర్స్ ఎలా ఉండాలని అంటే ఫ్రెండ్స్గా ఉండాలి మేడం. ఓకే, ఇద్దరు పార్ట్నర్స్ ఫ్రెండ్గా ఉండాలి. అండ్ ఇప్పుడు మన వైఫ్కి పాతకాలం సూత్రం ఒకటి ఉంది, కార్యేషు దాసి కర్ణేషు మంత్రి శేనేషు మాత భోజేషు మాత శేనేషు రంభ అని చెప్పేసి. సో వైఫ్ అనేది ఆ రకంగా మెలుక్కోవాలి ఒక ఫ్రెండ్గా. హస్బెండ్ కూడా అలాగే ఉండాలి. ఎట్లా ఉండాలంటే మేడం, లైక్ హస్బెండ్కి కాళ్ళు నొస్తున్నాయంటే ఈమె ఉత్తడంలో తప్పు లేదు, వైఫ్కి కాళ్ళు నొస్తున్నాయి అన్నా కానీ ఆయన ఉత్తడంలో తప్పు లేదు. ఎందుకనంటే ఎవ్రీథింగ్ ఈజీ, తల్లిదండ్రులు ఎవరు లేరు అక్కడ, అన్నీ చూసుకోవాల్సింది హస్బెండే. అందులో సిగ్గుపడాల్సిన పని లేదేమో, నా వైఫ్కి కాళ్ళు నొస్తున్నాయి నేను ఎందుకు కొత్తాలా, నేను మేల్ డామినేటెడ్ అనే రకం కాకుండా ఆమెకు అన్ని రకాలుగా కేర్ తీసుకోవాలి, ప్రతి విషయంలోనూ కేర్ తీసుకోవాలి. ఆమె మాటకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆమె కూడా ఈయన మాటకు రెస్పెక్ట్ ఇవ్వాలి. సో
ఈ 4 పిల్లర్స్ మేడం, రెస్పెక్ట్, ట్రస్ట్, లాయల్టీ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పార్ట్నర్స్ మధ్యలో ఇవి మేనేజ్ చేసుకోగలిగితే మాత్రము చాలా సక్సెస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్ లైఫ్ అనుభవిస్తుంటారు వాళ్ళు. ఏముంది మేడం, వచ్చేటప్పుడు వైఫ్ని తీసుకొని డ్రాప్ చేయడం, లేకపోతే పొద్దునెళ్ళి డ్రాప్ చేయడము, తిన్నావా అని అడగడం. మీకు ఒక జోక్ ఏంటిదంటే, యూఎస్లో ప్రతి గంటకు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ వైఫ్కి ఐ లవ్ యూ అంటాడు. నాకు షాక్ అయిపోయింది. నేను ఇదేంట్రా బాబు, పెళ్ళని పట్టుకొని ప్రతి గంటకు ఒకసారి ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు 2 నిమిషాలు, హౌ ఆర్ యూ అది ఇది అని అంటాడు, ఐ లవ్ యూ అని అంటాడు, ఆమె ఐ లవ్ యూ అంటే పెట్టేస్తుంది. పక్కోడికి అడిగా, ఏంటిది ఇది ఇప్పటికే 4 సార్లు చెప్పిండు ఐ లవ్ యూ అంటే, వాడు చెప్పకపోతే వేరేవాడు చెప్తాడని భయం అంటే. గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. ఓకే. సో ఒక రకంగా నిజంగానే ట్రూ అది. మనిషికి మనం కేర్ చేయకపోతే ఆ మనిషి ఇంకో రకంగా ఇంకో దగ్గర కేర్నెస్ తీసుకుందాం అనుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో అవకాశం ఇవ్వకుండా ఇచ్చేసుకోవాలి. ఇంకా నిగూఢమైన రహస్యము ఇది బయటికి చెప్పుకోకూడదు, చెప్పుకోలేనిది వాళ్ళు మ్యాక్సిమంగా ఏంటిదని అంటే, హస్బెండ్ నైట్ డ్యూటీ, ఆమె మార్నింగ్ డ్యూటీ, అండ్ ఇద్దరు అసలు ఫిజికల్గా ఒక్కరికొకరు దగ్గర ఉండే క్వశ్చనే లేకుండా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ when there is no physical intimacy, so that somehow reflecting on other activities. So పార్ట్నర్స్ అనేటి అన్ని రకాలుగా మనము కరెక్ట్గా చూసుకోవాలి. వాట్ ఈస్ దేర్ నీడ్స్ అండ్ వాట్ ఆర్ దేర్ ఎక్స్పెక్టేషన్, అదర్ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్, అవన్నీ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది దగ్గర అన్నీ బాగానే ఉంటాయి, ఫిజికల్ ఇంటిమేసీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటాయి, కానీ టైం ఉండదు. అసలు ఆయన నాతో టైమే స్పెండ్ చేయడు సార్, ఆయన అసలు ఒక సినిమాకి కూడా తీసుకెళ్ళలేదు ఇప్పటి వరకు. చిన్న కోరికలు ఉంటాయి కదా, ఒక సినిమాకి వెళ్దాము, గార్డెన్కి వెళ్దాము, అట్లాంటివి కూడా ఉంటాయి. సో ఒక పెళ్ళి అయిన తర్వాత ఒక వైఫ్ని ఒక దగ్గర ఫ్రెండ్గా మనం బిహేవ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ 4 మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేసి, ఒక ట్రస్ట్, లాయల్టీ, మన కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవడము, రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఇవి ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా జీవించగలుగుతారు మేడం. సో పర్ డే మీరు ఎంతమందిని చూస్తున్నారు ఇలా మేము వేగలేకపోతున్నాము? అందులో మ్యాక్సిమం షార్ట్ పీరియడ్ అనేది ఎంత మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో, పెళ్ళైన తర్వాత ఎంత తక్కువ కాలంలోనే మీ దగ్గర? జస్ట్ ఒక రీసెంట్ కేసు 15 daysలో విడిపోయారు మేడం. విడిపోయారు కూడా? విడిపోలేదు, ఇంకా నడుస్తుంది ప్రాసెస్. బట్ ఆల్మోస్ట్ దాంట్లో కూడా ఒకళ్ళేమో నేను ఇయ్యనంటారు, ఒకళ్ళేమో నేను డైవర్స్ ఇస్తాను, నాతో కాదు. ఇప్పుడు అమ్మాయి అంటది నాకు అసలు అవసరమే లేదు, నేను నీతో ఉండదలుచుకోలేదు. ఓకే. అండ్ అంటే కొన్ని కేసులు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. జస్ట్ ఇంకొక కేసులో పాపం ఆవిడ కనీసం ఒక 25 సంబంధాలు చూసారట. 25 సంబంధాలు చూసిన తర్వాత నచ్చలేదు అని చెప్పి ఒక సంబంధం చేసుకుంది. దాని తర్వాత ఒక 3 months తర్వాత వాళ్ళ నాన్నమ్మ అడిగిందంట, అది మీకు అసలు ఫిజికల్ ఇంటిమేసీ ఉందా అని చెప్పి. ఆమె అన్నదంట ఫిజికల్ ఇంటిమేసీ అంటే ఏంటిది అని చెప్పేసి. అప్పుడు గొడవ స్టార్ట్ అయింది. అండ్ చూస్తే దట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఒక జెన్యూన్ రీజన్. కానీ మ్యాక్సిమం రీజన్స్లో ఏంటిదని అంటే అసలు బ్లేమింగ్ ఈచ్ అదర్ అండి. ఆయన నన్ను కొడతాడంటది, ఈమె చూస్తే ఈమె నన్ను కొడుతుందంటే చేతుల వరకు వెళ్ళిపోయాయి మేడం. ఇప్పుడు రూమ్లో కూడా ఏదైనా గొడవ కాగానే ఏదో ఫస్ట్రేషన్ మైండ్లో పెట్టుకుని ఆ ఫస్ట్రేషన్ ఆమె పైన తీయడము, ఆమె దాన్ని ఊరుకోకుండా మళ్ళీ రిటర్న్ చేయడము. సో ఇప్పుడు మ్యాక్సిమం కేసెస్ వచ్చేటి మొత్తము మన మ్యాట్రిమోనియల్ కేసెస్ మేడం. మ్యాట్రిమోనియల్ కేసెస్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్రిమినల్ కేసెస్ కూడా అదే రకంగా ఉంటున్నాయి. అంటే ఈ క్రిమినల్ కేసెస్ కూడా వీళ్ళేసేటి 498A కేసులు వేయడము, డౌరీ హరాస్మెంట్ కేసులు వేయడము, మన డివిసి కేసెస్ వేయడం, అండ్ మళ్ళీ తర్వాత వచ్చేస్తే దీన్ని రిలేటెడ్ ప్రాపర్టీ కేసెస్. సో దీని లోపల నాకు తెలిసిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటిదంటే పార్ట్నర్స్, ఇది డిఫరెంట్గా చెప్తున్నాను మీరు అడగకుండానే, ఈ పార్ట్నర్స్ కలిసి ఉండడం ఇది బెటర్. కానీ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది ఏంటిదని అంటే అట్లీస్ట్ 4 to 5 years until unless they gain confidence in each other. ఎప్పుడైతే కట్నం కింద మా పాపకు మేము ఒక ఫ్లాట్ రాసిస్తాము అని అన్నారో, అది ఆ పాప పేరు మీదనే ఉండడం బెటర్. స్త్రీధనం అనేది స్త్రీ దగ్గర ఉండడమే బెటర్. ఓకే. అండ్ దీనికి ప్రీమాట్రిమోనియల్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ప్రీనప్ అని చెప్పేసి, అది రాసుకోవడం బెటర్. నావి ఇన్ని నగలు, నీవి ఇన్ని నగలు. ఇప్పుడు ఒక హైలైట్ పాయింట్ ఏంటిదంటే, కోర్టులలో వెళ్ళి మనం చూస్తే 1000 కేసులలో
అమ్మాయి ఏమంటుంది, నా నగలు మొత్తం ఆయన్నే లాగేసుకున్నాడు అంటుంది. అసలు ఫస్ట్ ఈమెనే నగలు అన్నీ తెచ్చేసుకుంటుంది. ఈమె నగలే కాదు, వాళ్ళు పెట్టిన నగలు కూడా తెచ్చేసుకుంటుంది. మళ్ళీ రాసేది ఏంటిదని అంటే నా నగలు మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నాయని రాస్తుంది. అసలు వాళ్ళు ఎన్ని నగలు పెట్టారు, వీళ్ళు ఎన్ని నగలు. మీకు గుర్తుండొచ్చు, మనకు పాతకాలంలో ఒక పేపర్లో రాసుకునే వాళ్ళు పెద్దల ముందర, మీరేమి ఇస్తున్నారు మేమేమి ఇస్తున్నాం అని చెప్పి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రీనప్ అగ్రిమెంటే అనుకోవచ్చు మనం. క్లియర్గా ఉండేది. సో ఇప్పుడు ఇలా చేసేస్తున్నారు. సో ఇంకొక సిచ్యువేషన్లో ఇంకొకటే కాదు, అట్లాంటి చాలా ఉన్నాయి. నాకు గుర్తొచ్చింది ఒక కేసు చెప్తున్నాను. గచ్చిబౌలి ఎల్ఎన్టీ టవర్స్. ఆ టవర్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ 4 yearsగా ఉంటున్నారు ఒక ఫ్లాట్. దాని తర్వాత వాళ్ళ మదర్ ఫాదర్ కూడా 2-3 ఉండే. వైఫ్ ఏం చేసింది, అవన్నీ ఎందుకండి అక్కడిక్కడ బొంబాయిలో పెట్టడం, అవన్నీ అమ్మేసి ఇక్కడే కొందామని చెప్పి. హస్బెండ్ ఏం చేశాడు, సరే అని చెప్పి ఈమె పేరు మీద 2 కొన్నాడు, ఇంకొకటి 2 కొన్నాడు. కొన్న సంవత్సరానికి వాడిని బయటికి తన్ని ఎలగొట్టేసి ఆ 2 ఫ్లాట్లు ఆమె ఆక్యుపై చేసుకుందండి. యాజ్ పర్ ద DVC యాక్ట్. సో దట్ ఈస్ ద షేర్ హౌస్ హోల్డ్, షీ కెన్ నాట్ బీ వెకేటెడ్. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఒక 5 years వరకు మనము జాగ్రత్తగా మన రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు గో ఫర్దర్. అదర్వైజ్ సూసైడ్స్ చేసుకుంటున్నారు మేడం హస్బెండ్స్, వైఫ్స్. అవును, ఈ మధ్యలో అవి ఎక్కువ చూస్తున్నాం మనం. సో అలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అనేది కనిపించినప్పుడు చాలా వరకు అడ్వకేట్స్ చెప్పేది కావచ్చు, ఫ్యామిలీ కౌన్సిలర్లో పెద్దలో చెప్పేది, అంత దూరం ఎందుకు వెళ్తున్నారు, ఇది ఎలాగూ పొసగదు, ఇలాగూ కంటిన్యూ అవ్వదు, విడాకులు తీసుకోవడం బెటర్ కదా అనేటువంటి మాట కూడా ఉంది. 100% మేడం. కానీ దీంట్లో ఏంటిదంటే ఒక రివెంజ్ ఆస్పెక్ట్ అనేది వస్తుంది. విడాకులకి రివెంజ్ ఆస్పెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మగవాడు ఉన్నాడు, నేను ఇయ్యను పోయి ఏం చేసుకుంటావని అన్నాడు అనుకోండి. సో వాడు పోయి ఎవరితోటో ఎక్కడో ఉంటాడు, ఈమె ఉండలేదు. సో దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ గెటింగ్ అరైజ్డ్. సో ఇప్పుడు అమ్మాయి కూడా ఒక్కొక్కసారి ఏంటిదంటే అమ్మాయికి పిల్లలు ఉన్నారు, హస్బెండ్కి అమ్మాయికి కుదరట్లేదు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉండదు. కాబట్టి షీ విల్ బీ ఇన్ ఏ రివెంజ్ దట్ టు డిస్ట్రాయ్ ద స్పౌస్ లైఫ్. సో అవే నడుస్తున్నాయి. నా దగ్గరకు వస్తారు, సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఓకే, వాడిని మాత్రం రోడ్డు మీదకి లాక్కరావాలి సార్ మనం అంటారు. నేను అన్నాను, అమ్మ ఇది కర్మ అనేది నువ్వు ఇంకా పెంచుకుంటున్నావు. అదే ప్రాప్త కర్మలో ఉన్నది నువ్వు అనుభవిస్తున్నావు, ఆగామి కర్మలో నువ్వు మళ్ళీ యాడ్ చేసుకుంటున్నావు. ఎందుకమ్మా ఈ రివెంజ్లు అవన్నీ, మళ్ళీ వచ్చే జన్మలో నీకు కూడా అదే రివెంజ్ పడుతుంది. సో సింపుల్గా ఆలోచించు, నీ లైఫ్ ఎట్లా హ్యాపీగా ఉంటుందని. రివెంజ్లో నువ్వు అయితే హ్యాపీగా ఉండలేవు. అది చెప్తుంటాను నేను మ్యాక్సిమంగా. ఈ రివెంజ్ల వల్ల అనేది కూడా డైవర్స్ మొత్తం జీవితాలు నాశనం అయిపోతుంది. ఎవరు చెప్పని యాంగిల్ ఏంటిదని అంటే ఇట్లాంటి రివెంజ్లో ద డైవర్స్ పీరియడ్ కెన్ గో ఫర్ అబౌట్ 15 to 20 years. ఇది చాలామంది అడ్వకేట్స్ చెప్పరు. లోయర్ కోర్టులో మనం ఫైట్ చేస్తాం మేడం. ఒక వైఫ్ ఫైట్ చేస్తుంది లోయర్ కోర్టులో. లోయర్ కోర్టులో 5 years తర్వాత డివోర్స్ వచ్చింది. హస్బెండ్ ఆమెకు డివోర్స్ ఇవ్వద్దని అనుకుంటే వాడు హైకోర్టుకి వెళ్తాడు, ప్రొలాంగ్ చేయొచ్చు దాన్ని. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఒక 5 సంవత్సరాలు. హైకోర్టులో డైవర్స్ కేసెస్ ఆర్ పెండింగ్ సిన్స్ 2016 ఆల్సో, ఈవెన్ టుడే. అపీల్స్. సో 10 years అనుకోవచ్చు యావరేజ్గా. ఇక్కడ 5 years అయింది, అక్కడ ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయింది. సుప్రీంకోర్టుకి పోతే ఇంకో 5 సంవత్సరాలు అనుకోండి, 20 years. లైఫ్ ఈజ్ గాన్. అవును, ప్రతిరోజు గొడవలు ఉంటాయి, ప్రతిరోజు కోర్టు కేసులు ఉంటాయి, ప్రతిరోజు ఇలాంటి వాయిదాలు, వీటి కోసమే తిరగాల్సి ఉంటుంది. 100% లైఫ్ అనేది ఇదైపోతుంది. సో ఇట్లాంటిది ఒకవేళ సిచ్యువేషన్లో ఉంటే మనుషులు, ఒకవేళ రియలీ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ద డివోర్స్, దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు సెటిల్ ద మ్యాటర్. సో హీ హ్యాస్ టు యాక్సెప్ట్ యాజ్ హిస్ కర్మ అండ్ గో అలాంగ్ విత్ దట్. దట్ విల్ బి ద హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్. అటు చేయలేం, ఇటు చేయలేం. ఈ సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే మేడం, మీకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, మీరు కార్ డ్రైవింగ్లో ఉన్నారు, మధ్యలో కార్ ఆగిపోయింది ట్రాఫిక్ వల్ల. అటు మనం మీటింగ్ అటెండ్ అవ్వలేము, ఇటు కార్ని కూడా వదిలిపోలేము మనం. సో జీవితంలో కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ చాలామందికి వస్తుంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏదో జరిగిపోయింది, ఇంకా నేను సూసైడ్ చేసుకుంటాను అవి ఇవి అనకుండా, హీ హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్ ఈజ్ మై సిచ్యువేషన్, ఐ హ్యావ్ టు గో అలాంగ్ విత్ ఇట్. సో దెన్ ఓన్లీ ఎ పర్సన్ విల్ బీ హ్యాపీ. ఈ మ్యారేజెస్ మనకు పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి అని అనుకుంటే మాత్రము ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉండాల్సిందే. ఏ చిన్న విభేదాలు వచ్చినా కానీ కడుపులో పెట్టుకోకుండా, నువ్వు నాకు ఆ రోజు ఆయన ముందర ఏదో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ముందర ఏదో ఒక తెలియకుండా ఏదో ఒక మాట అన్నారనుకోండి, నువ్వు నాకు ఆ రోజు అట్లా అన్నావు అని చెప్పి ఒక 6 నెలల తర్వాత చెప్తే తన మనసులో పెట్టుకొని ఉన్నట్టు.
అట్లాంటి ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు ఇమీడియట్గా అదే రోజు క్లారిఫై చేసుకొని క్లియర్ చేసుకోవడం బెటర్ మేడం. మీ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా లోపల పెట్టుకుంటే వన్ డే దట్ విల్ బికమ్ లైక్ ఏ వాల్కోనో అండ్ ఇంకా ఆ రోజు ఏమీ మిగలదు. కాకపోతే వీటన్నిటిని మనం జనరలైజ్ చేయడానికి కుదరదు కదా. పర్టికులర్గా ఎవ్రీ కపుల్ హ్యాస్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, 100%. ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ కన్సర్న్ కావచ్చు, వాళ్ళ ఓన్ పర్సెప్షన్ ఉంటుంది, వాళ్ళ ఓన్ యాంగిల్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు వెదర్ దే హ్యావ్ టు కంటిన్యూ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ అనేది? వాళ్ళు కంటిన్యూ అవుతారా, బ్రేక్ అవుతారా? మీరు అసలు ఆ డెసిషన్ అనేది ఎట్లా తీసుకుంటారు, ఎట్లా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? మేడం, ద మ్యాట్రిమోనియల్ కౌన్సిలింగ్ అండ్ మ్యాట్రిమోనియల్ డిస్కషన్ దానికి సొల్యూషన్ ఇవ్వాలంటే ఇట్ నీడ్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఏదో మనకు మామూలు కన్సల్టేషన్ లాగా చెక్ బౌన్స్ అయినా పర్లేదు మనం నోటీస్ పంపించేద్దామని పంపించడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ విత్ దెమ్. దట్ విల్ టేక్ అట్లీస్ట్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఆర్ మోర్. ఒక్కొక్కసారి 45 నిమిషాలు కూడా పడుతుంది. వాళ్ళు వచ్చి ఇదంతా డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు కదా. మనం చెప్తారు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి అమ్మా అన్నా కానీ చెప్తారు 30 to 45 మినిట్స్ పడుతుంది. ఇది ఇలా జరిగిందండి చెప్పేసి. ఓకే, దాంట్లో నేను ఫస్ట్ చెప్పేది ఏంటిదని అంటే, నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడూ చేయను. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ మీడియేటర్, ఐఎమ్ ఏ సర్టిఫైడ్ ఆర్బిట్రేటర్. నేను సుప్రీంకోర్టులో కేసులు చూశాను, హైకోర్టులో కేసులు చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత మీడియేషన్లో ఉన్న రూల్స్ ఏంటిదని అంటే, వీ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద పర్సన్. సో ఆమెకే అడుగుతాను, ఇవన్నీ జరిగాయి కదా, ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని. దే విల్ కమ్అట్ విత్ ఏ సొల్యూషన్ బికాస్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్ అది మనకు కావాలి. సో వాళ్ళు ఇప్పుడు డైవర్స్ అన్నారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ దెమ్, టేక్ యువర్ ఓన్ టైమ్, థింక్ ట్వైస్, పుట్ ఆల్ యువర్ 100% ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అగైన్. మళ్ళీ ఒకసారి 100% ఎఫర్ట్స్ పెట్టండి. నిజంగానే కుదరదు అనుకున్నప్పుడు, విరక్తి వచ్చినప్పుడు ఒక డెసిషన్కి రండి. ఆ డెసిషన్ తీసుకున్నాక మాత్రము యూ షుడ్ నెవర్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్ కదా మేడం. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఎందుకనంటే ఒకసారి తొందరలో మనం డైవర్స్, చాలా పెద్ద డిసిషన్ డైవర్స్ అనేది. డైవర్స్ డిసిషన్ తీసుకున్న తర్వాత అయ్యో నేను డైవర్స్ తీసుకొని చాలా తప్పు చేశాను అంటే వాడు జీవితం మొత్తం కుంగిపోతాడు. సో హీ షుడ్ నెవర్ రిగ్రెట్ అబౌట్ హిస్ డిసిషన్ దట్ ద డైవర్స్ డిసిషన్ ఈజ్ రైట్ ఫర్ మై లైఫ్. ఓకే, సో ఇది ఒక్కొక్క మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ ఉంటుంది, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దానిలోపల మనకు మ్యాక్సిమంగా వాళ్ళపైన వదిలేసి ఒకవేళ డైవర్సే కావాలని అనుకుంటే I recommend them that sit along with them and then come to a conclusion for a mutual divorce. Life is very precious, madam. Manaku ee situationsలలో we have to see that as a advocate మనం ఏంటిదనంటే ఎంత తొందరగా వాళ్ళని బయట పడేయగలుగుతాము, ఎంత తొందరగా వాళ్ళు వాళ్ళ లైఫ్ బతకగలుగుతారని చూడాలి. కానీ అడ్వకేట్గా ఇన్ ద ఫ్యామిలీ మ్యాటర్స్ ఐ నెవర్ సజెస్ట్ ఎనీబడి దట్ దే షుడ్ కాంప్లికేట్ దీస్ మ్యాటర్స్. ఓకే, సో వాళ్ళకు ఒకటి చెప్తాను మేడం, ఇది మీరు కలిసి మాట్లాడుకోండి, మాట్లాడి ఎఫర్ట్స్ పెట్టండి. సో మ్యూచువల్ డైవర్స్లో వెళ్ళండి. ఇప్పుడు కొంతమంది అంటారు నాకు 80 లక్షలు కావాలి, ₹1 కోటి కావాలి. మొన్న మీరు న్యూస్లలో కూడా చూసారు 30 కోట్లు 50 కోట్లు కావాలి అని అంటే అది చంద్రుడిని తెచ్చి ఇమ్మన్నట్టే ఉంటుంది. రీజనబుల్గా లేదు, ఒక 28 ఇయర్స్ వస్తున్నాయి, మ్యారేజ్ మాత్రమే ఖర్చులు పెట్టారు, పోతే పోయింది ఖర్చులు. కానీ ఒకవేళ ఇది మ్యారేజ్ నుంచి బయటకు వస్తే ఇంకో మ్యారేజ్ చేసుకొని అట్లీస్ట్ హ్యాపీగా అయినా ఉండొచ్చు. సో ఈ ఇద్దరికి నేను అదే చెప్తాను, ఎవరైనా కానీ ఫస్ట్ ట్రై ఫర్ ద మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్. ఇంకా కుదరలేదా వీల్ గో ఫర్ ద కంటెస్టెడ్ డివోర్స్. కంటెస్టెడ్ డివోర్స్లో కూడా ఐ విల్ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ ద కోర్ట్ మీడియేషన్. అండ్ చాలా మట్టుకు నేను జడ్జికి కూడా రిక్వెస్ట్ చేస్తాను, జడ్జి గారు మీరు ఒక్కసారి ఇంటర్వ్యూ అయ్యి మీ ఇద్దరితో ఒకసారి మాట్లాడండి మేడం అని. ఆ జడ్జిలు చాలా కేసెస్ సాల్వ్ చేసినవి ఉన్నాయండి. ఇప్పుడు మన ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ కోర్టులో జడ్జెస్ కూడా చాలామంది కేసెస్ వాళ్ళే పర్సనల్గా మీడియేషన్ చేసి సాల్వ్ చేసిన కేసులు చాలా ఉన్నాయి. దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ రిజాల్వింగ్ దిస్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్. అదర్వైజ్ కాంప్లికేట్ చేసుకుంటూ పోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్క డైవోర్స్ కేసు 20 years కూడా లాగుతుంది. అండ్ బోత్ ద పార్టీస్ విల్ నాట్ బీ హ్యాపీ. ఒకరు డైవోర్స్ కావాలంటారు, ఒకరేమో కలిసి ఉండాలి అని అనుకుంటారు. అప్పుడేం చెప్తారు, ఏం చేస్తారు మీరు? ఇంకా కలిసి ఏ ఒక్క పర్సన్ని మనం బలవంతంగా సంసారం చేయించలేము మేడం. సో అది ఇంకా ఫెయిల్ అయినట్టే, మ్యారేజ్ ఫెయిల్ అయినట్టే. అట్లాంటి సిచ్యువేషన్స్లలో దే కెన్ ఫైల్ ఫర్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే
వైఫ్కి కలిసి ఉండాలని ఉంది, హస్బెండ్ కలిసి ఉండట్లేదు. సో వైఫ్ కెన్ ఫైల్ ఫర్ ద రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఆ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఏంటిదంటే, నా హస్బెండ్ నాకు వితౌట్ ఎనీ రీజన్ నన్ను వదిలేశాడు, ఐ నీడ్ మై హస్బెండ్ బ్యాక్. సో ఈ సిచ్యువేషన్లో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ఆర్డర్ పాస్ అయినా కానీ హస్బెండ్ రాకపోతే దట్ ఈస్ ద వేస్ట్ ఆఫ్ టైం. దట్ ఈస్ నో ఎగ్జిక్యూషన్ కైండ్ ఆఫ్ థింగ్. ఎగ్జిక్యూషన్ ఉన్నాయి, అటాచ్మెంట్స్ అవన్నీ, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏ కాన్స్టిట్యూషన్ కానీ ఏ కోర్టు కానీ ఇద్దరికి బలవంతంగా ఒక రూమ్లో పెట్టి మీరు సంసారం చేయండి అని చెప్పేది లేదు. సో దెర్ ఈస్ వన్ వే, దట్ ఈస్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. బట్ 99% అది కూడా వర్కౌట్ అవ్వదు మేడం అది. సో ఒకసారి ఇద్దట్లో ఒక పర్సన్ ఉంటాను ఒక పర్సన్ ఉండరు అని అనుకుంటే దే హ్యావ్ టు ట్రై వెదర్ దే కెన్ స్టే టుగెదర్ ఆర్ నాట్ ఫర్ అట్లీస్ట్ బై మీడియేషన్స్ అండ్ ఆల్ ద వేస్. ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్ దే హ్యావ్ టు గెట్ సపరేటెడ్. ఓకే. సో ఇప్పుడు యూజువల్గానే విడాకుల లాయర్ ఒక మాట పడిపోయి ఉంటుంది కదా, ఆ అడ్వకేట్ ఎన్ని కేసులు డీల్ చేసినప్పుడు కూడా విడాకులు అనే దాంట్లో ఒకటి కాయిన్ చేసి పెడతారు, అడ్వకేట్ దగ్గరికి వెళ్తే విడాకులు అయిపోతాయి అనేది. సో వాళ్ళని కన్విన్స్ చేసినా లేకుంటే కలిసి ఉండాలని చెప్పి కౌన్సిలింగ్ చేసినప్పటికీ, లేదా ఇంకా కుదరదు అనుకుని విడాకులు చేసినప్పటికీ రోజుకి 100ల సంఖ్యలో కేసులు అనేవి వస్తున్నాయి. కాబట్టి హౌ డూ యూ ఛార్జ్ దెమ్? వాళ్ళని ఎంత ఛార్జ్ చేస్తారు, ఎట్లా చేస్తారు? బేస్డ్ ఆన్ ద వాళ్ళకున్న ఆస్తులు చూసారా, లేకుంటే మీ ఫీజేనా? సో మేడం ఇక్కడ ఏంటిదని అంటే, ఐ హ్యావ్ సీన్ పర్సనలీ మెనీ సఫరింగ్స్. ఓకే, సో మీరు నమ్ముతారో లేదో, ఇన్ మై ప్రీవియస్ వీడియోస్ వై డిడ్ ఐ వెంట్ టు హిమాలయాస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న విషయాలు 2-3 చెప్పాను. దాంట్లో ఇక్కడ ఒక్కటే చెప్తాను, రేపు ఇప్పుడు నెక్స్ట్ మినిట్ మనం బతికి ఉంటామో లేదో మనకే తెలియదు. ఓకే, సంపాదించింది ఏంది మనం తీసుకెళ్ళలేము కదా. అండ్ మన ముందర ఉండేటి 3 సిచ్యువేషన్స్, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో మనం పాస్ట్లోకి వెళ్ళి ఏమీ మాడిఫై చేయలేము, ఫ్యూచర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫ్యూచర్ కెన్ బి హ్యాపీ ఉందని అనుకుంటే హ్యాపీగా ఉంటాము, లేకపోతే అది డేంజర్ అనిపిస్తే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ప్రెజెంట్ సిచ్యువేషనే రియల్ సిచ్యువేషన్, ఇదే మనకు రియాలిటీ. సో మన డైవోర్స్ కేసెస్లలో ఎప్పుడైతే మనుషులు కాల్ చేస్తారో అందరిలో చీపెస్ట్ కన్సల్టేషన్ ఫీ ఛార్జ్ చేస్తాను మేడం. దట్ ఈస్ అరౌండ్ 1,000 to 2,000 రూపీస్ డిపెండింగ్ ఆన్ ద టైం. ఓకే, సో ఎందుకు మనకు 1,000 to 2,000 ఛార్జ్ చేయాలి అని అంటే, పెద్దలు చెప్పింది ఏంటంటే ఫ్రీ అడ్వైస్ ఎవరికి ఇవ్వకూడదు, దానికి వాల్యూ ఉండదు. ఉచిత సలహాలు వద్దు, ఉచిత సలహాలకు వాల్యూ ఉండదు. సో 1,000 to 2,000 రూపీస్ మనం ఎందుకు ఛార్జ్ చేయాలి, 2,000 రూపీస్ వరకు ఎందుకు ఛార్జ్ చేయాలంటే దాని టైం ఎక్కువ పడుతుంది మనకు. ఓకే, సో అట్లీస్ట్ వాళ్ళకు మినిమం పెట్టుకున్నా కానీ వాళ్ళకు 15 నిమిషాలు మనం వినాలి, మనము 15 నిమిషాలు వాళ్ళకి చెప్పాలి, మళ్ళీ నచ్చ చెప్పాలి, కొన్నిసార్లు టైం ఎక్స్టెండ్ కూడా అవుతుంది. అండ్ ఇది ఏదో నార్మల్ కేసెస్ లాగా కాకుండా ఈ కేసెస్ ఏంటి అంటే మేడం చాలా సెన్సిటివ్. వాళ్ళకు ఆ సెన్సిటివ్నెస్ తోటి మనము ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఫ్యామిలీ కేసెస్లలో కొంతమంది నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను సార్ అని వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి మనం ఏదో 2,000 ఛార్జ్ చేసినంత మాత్రాన నువ్వు 15 నిమిషాలలో అర్ధ గంటలో నువ్వు వెళ్ళిపోవని చెప్పడానికి ఉండదు. వాళ్ళకి కంప్లీట్గా సాటిస్ఫై చేసి లేదమ్మా ఇది కాదు ఇది మార్గం అని అంటే, వాళ్ళు కన్సల్టేషన్ తర్వాత వెళ్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్న మెరుపును, అది ఆ ఉత్తేజాన్ని, మంచిగా అది హ్యాపీనెస్ని చూసి ఆ సాటిస్ఫాక్షన్ కోట్లు ఇచ్చినా కానీ రాదు మేడం. అది అంటే వీఆర్ సెటిలింగ్ సమ్ ఆఫ్ ద లైఫ్స్. నా జీవితంలో ఒకటే ఆశయం పెట్టుకొని నేను మ్యాక్సిమంగా ఈ ఫ్యామిలీ కేసెస్ డీల్ చేస్తుంటాను మేడం. ఎవరు దీంట్లో ఎక్కువ టైం సఫర్ అవ్వకూడదు. దట్ ఈజ్ మై ఇంటెన్షన్. నేను హుక్ ఆర్ క్రుక్, ఒకవేళ లోయర్ కోర్టులో కేసు చాలా డ్రాగ్ అవుతుంది అని అంటే ఐ విల్ గో టు ద హై కోర్ట్ అండ్ ఐ విల్ ఫైల్ ఎ డైరెక్షన్ పిటిషన్ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్. ఎవరి కేసు అయినా కానీ నా దగ్గర మ్యాక్సిమంగా ఒక 2-3 years మాత్రమే ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ 2-3 years లోపల డెఫినెట్గా ఏదో ఒకటి మీడియేషన్ అయి సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. విడాకుల దాకా కూడా అవసరం లేదు మేడం. అటు సైడ్ కూడా మేనేజ్ చేస్తుంటాను, ఇటు సైడ్ కూడా. ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ కూడా, నాకు దొరికిన అడ్వకేట్లో ఆపోజిట్ లాయర్స్ కూడా చాలా మంచిగా ఉంటారు. అరే ఇవన్నీ ఎందుకురా బాబు గొడవలు, మీరు కూడా మాట్లాడండి కదా, వాళ్ళ లైఫ్ అయినా బాగుంటుంది అని అంటే సరే అని అనుకొని అటు మాట్లాడడము ఇటు మాట్లాడడం చేసి మ్యాక్సిమంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాము. నా లైఫ్లో నేర్చుకుంది, పర్సన్ షుడ్ నాట్ సఫర్. ఎందుకనంటే ఆ సఫరింగ్లో హీ షుడ్ బి ఆల్వేస్ కీప్ హిమ్సెల్ఫ్ హ్యాపీ మేడం. దట్ ఈస్ వాట్ ఈస్ హిజ్ నేచర్. కానీ ఈ సఫరింగ్స్ అవి ఇవి ఒకవేళ మన ద్వారా మనం తీయగలిగితే దేవుడి హెల్ప్ ద్వారా, దట్ ఇంకా అంతకంటే పెద్ద గ్రేట్నెస్ ఏమనిపించదు నాకు. అదే కదా మీడియేషన్. సో
అడ్వకేట్స్ అంటే విడదీసే వాళ్ళే కాదు, విడదీయడం అనేది చాలా పాపంగా అనిపిస్తుంది మేడం. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఒకవేళ విడాకుల అమౌంట్ ఏదైనా వచ్చినా కానీ దట్ అమౌంట్ ఐ విల్ డొనేట్ టు ద చారిటీస్ కైండ్ ఆఫ్ థింగ్. ఏదైనా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కానీ, లేకపోతే హియరింగ్ ఎయిడ్స్ కొనిపించడానికి కానీ, లేకపోతే స్వింగ్ మెషిన్స్ కానీ ఏదో ఒకటి ఆ రకంగా ఇది చేస్తుంటాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి చర్చించుకోవడానికి, వినడానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.